ఇన్కమ్ వైజ్ ఎలా ఉంటుంది? ఇన్కమ్ వైజ్ గా అయితే మేడం అసలు అది మెయిన్ ఫస్ట్ చెప్పాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మేడం వాళ్ళ అడ్రస్ ఇది. ఎవరైనా ఒకవేళ బొటిక్ నీడెడ్ ఉంటే కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. హాయ్. మన దగ్గర ఇవి ప్రొవైడ్ చేస్తామని డెమోకి వేసాము. కావాలన్న వాళ్ళు చాలా మంది వర్క్ చేయించారు. ఇప్పుడు థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తాం కదా మేడం, ఇదైతే మాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మాకు అది 3 years ఎక్స్పీరియన్స్ అయినా, ఇది 4 months అయినా మాకు ఇదే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫినిషింగ్ థ్రెడ్ లో అది ఎలా ఉంది మీకు? బాగుంది, చాలా బాగుంది మేడం. మనం ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నామండి. మన కస్టమర్ మగ్గం వర్క్ తీసుకున్నారు. సో ఈ రోజు అయితే ఇక్కడ వర్క్ షాప్ కండక్ట్ చేశాం కదా, సో అక్కడికి మేడం వచ్చారు. ఒకసారి రండి విజిట్ చేయండి మా బొటిక్ అంటే ఇక్కడికి వచ్చాము. సో తను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. ఒకసారి అయితే చూద్దాము. సో మేడం వాళ్ళ అడ్రస్ ఇది. ఎవరైనా ఒకవేళ బొటిక్ నీడెడ్ ఉంటే కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ చూస్తుంటే చాలా ప్రొఫెషనల్, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎవరికైనా ఇక్కడ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడికి రావచ్చండి. హాయ్. బాగుంది మీ బొటిక్, నైస్. సో అన్ని హ్యాండ్ మేడ్ రెడీగా చేసి సేల్ కి కూడా ఉన్నాయి. ఇక్కడ శారీ పీసెస్, కట్ పీసెస్ కదా అన్ని. ఓకే, నైస్. టాప్స్ కూడా బాగున్నాయి ఫిట్టింగ్స్. సో మన ఎంహెచ్ మిషన్ యాక్చువల్లీ మేడం అసలు అయితే ఈ రోజు షాప్ ఓపెన్ చేసాము. ఎందుకంటే సంక్రాంతికి స్టాఫ్ అందరూ ఊరు వెళ్ళారు. వాళ్ళు ఒక 10 days లీవ్ అన్నమాట సంక్రాంతికి. ఏపీలో సంక్రాంతి చాలా ఫేమస్. సో అందువల్ల షాప్ లో ఎవరు వర్కర్స్ అయితే లేరు. ఇప్పుడు మీరు ఒకవేళ చూసినా ఖాళీగా ఉందేంటి అని అనుకోకండి. స్టాఫ్ అందరూ ఊరు వెళ్ళడం వల్ల తెలుస్తుంది లేండి. కాకపోతే ఇంకా వెళ్ళింటారు కదా ఫెస్టివల్. ఒకసారి అయితే ఓవరాల్ గా షాప్ అయితే చూద్దాం. టోటల్ గా రెడీమేడ్ స్టిచ్చింగ్ తోటి సేల్సా లేకుంటే ఎలా చేస్తున్నారు? అవును మ్యామ్, మన దగ్గర ఇవి ప్రొవైడ్ చేస్తామని డెమోకి వేసాము. కావాలన్న వాళ్ళు చాలా మంది వర్క్ చేయించారు. ఇప్పుడు ఈ థ్రెడ్ వర్క్ ఇవన్నీ ఏంటంటే మన ఎంహెచ్ మిషన్ మీద వేసినవే శాంపిల్స్. ఫర్ సపోజ్ ఇట్లాంటివి అంటే మేము ఉన్న వర్క్ మన ఎంహెచ్ మిషన్ మీద మనం వేయించాం అన్నమాట. అన్ని లేటెస్ట్ ప్యాటర్న్ వేయించాం. నైస్. అంటే ఎప్పుడు నార్మల్ గా ఉండే థ్రెడ్ వర్క్ కాకుండా కొంచెం యూనిక్ గా ఉండాలి. రెగ్యులర్ మన దగ్గర ఒక కస్టమర్ వస్తున్నారు, వాళ్ళకి అందరూ థ్రెడ్ వర్క్ కామన్ కదా మేడం, మరి మన ఎంహెచ్ అంటే ఇంకా న్యూ గా ఉండాలని మేము అలా క్రియేట్ చేసాం అన్నమాట. చాలా బాగున్నాయి. థ్రెడ్ వర్క్ ని మగ్గం కి కన్వర్ట్ చేసాం మాక్సిమం ఎక్కువ. బాగున్నాయి. అంటే మేము హైదరాబాద్ లో మిమ్మల్ని చూసి మేము ఇట్లా చేయడం జరిగింది. ఇవన్నీ డెమో పీసెస్ కి వేసినాం అన్నమాట మొత్తం. కస్టమర్ కి నార్మల్ గా మనం ఫొటోస్ చూపించడానికి, ఇలా లైవ్ లో చూడడానికి ఏంటంటే ఫినిషింగ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది ఏదైనా కానీ. మనం వర్క్ వేసినవి చాలా వెళ్ళిపోయినవి లేవు. ఇవైతే మగ్గము ప్లస్ మన ఎంహెచ్ మిషన్ మీద మనము స్టోన్ అలా వేసాం. ఇది మిషన్ మీద వేసి మళ్ళీ ఇట్లా మగ్గం మీద దద్దోజీ యాడ్ చేసాం, మనకి లేదు అని చెప్పని. ఇదైతే 2 works కలిపాము. 1 work ఇది వేరు, 2 works ఇలా వేసి అలా అయితే మనకి డిజైన్స్ చాలా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు బాగా. ఎప్పుడు అందరూ వేసే వర్క్ కాకుండా అట్లా అన్నమాట. మనం చెప్పడం కన్నా లైవ్ లో వచ్చి చూస్తే ఇది వేరుంటది కదా మేడం. మీ వీడియోస్ చూసి మేము హైదరాబాద్ పర్టికులర్ గా వచ్చామన్నమాట. మా వెహికల్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4 కి స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 3.5 hours కి మీ లొకేషన్ కి రీచ్ అయ్యాము మేము ఇక్కడ నుంచి. కానీ అసలు మా సార్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది. అసలు చాలా మందికి మెయిన్ ప్రాబ్లం అదే ఏంటంటే కొంచెం డిస్టెన్స్ లాంగ్ అవ్వడం తోటి అందరూ రాలేకపోతున్నారు. విజయనగరం నుంచి మ్యామ్ సజెస్ట్ చేశారు రిసెప్షన్ లో మ్యామ్.
చాలాసేపు మాట్లాడాము, వీడియోస్ అయి పెట్టాము. ఓకే. వాళ్ళు చాలా పాజిటివ్ గానే తీసుకున్నారు. తీసుకోండి బాగుంటది, మీరు విజయవాడ వస్తే మమ్మల్ని మీట్ అవ్వచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. మీకు ఏమన్నా డౌట్స్ అయి ఉన్నా గానీ మ్యామ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, చెప్తా, మేము కూడా గైడ్ చేస్తాము అని చెప్పారు. ఓకే. మేడం ఎంత కోఆపరేషన్ అంటే, చాలా మంది మన ఎంహెచ్ తీసుకున్న కస్టమర్ ఏంటంటే అసలు మెషిన్ ఉంది అని కూడా చెప్పారనమాట. నేమ్ ప్లేట్ తీసేయడము, లేదా బ్రాండింగ్ హైడ్ చేయడము, లేదు అంటే ఇంకేదో నెగిటివ్ చెప్పడం. అంటే ఏంటంటే బిజినెస్ బాగుంటుంది, కస్టమర్ సైడ్ నేను రాంగ్ అని చెప్పాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ వే అది కరెక్టే. కొందరు ఎట్లా అంటే పాజిటివ్ తోటి ఉన్నది ఉన్నలాగా ఓపెన్ గా చెప్తారు, మాకు బాగుంది, ఓకే ఎవరైనా చేసుకోవచ్చు అంటారు. కొందరు మాకు బాగుంది కదా బిజినెస్, ఇది బయటకు వెళ్ళిపోతే మాకు డౌన్ అవుతుందేమో మార్కెట్ అన్న ఒక థాట్ అయితే వాళ్ళకు ఉంటుంది. అది సహజమే ఎవరికైనా కూడా. సో దాన్ని నేను ఎలాగో తప్పు పట్టట్లేదు. సో మనకైతే మేడం సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ మీకు నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా వచ్చి చూడొచ్చు మేడం, నేను చూపిస్తాను మిషన్ అని అంటున్నారు. సో తిను విజయవాడలో ఉంటారు. ఎవరైనా మీకు నియర్ బై ఉంది, అంత లాంగ్ రాలేమనుకున్న వాళ్ళకి కూడా ఇది కొంచెం ఇక్కడ నియర్ బై ఉంటుంది. మీ అడ్రస్ చెప్పండి మ్యామ్ ఒకసారి. ఇది మన అడ్రస్ వచ్చేసి విజయవాడ దేవి నగర్ మేడం. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై ఒక 3.5 కిలోమీటర్స్ అంతే. ఓకే. ఎక్కువ డిస్టెన్స్ బస్ స్టాండ్ నుంచి ఒక 3.5-4 లోపు ఉంటుందండి. ఎవరైనా ఒకవేళ అక్కడ రాలేని వాళ్ళు ఉంటే ఎంహెచ్ మిషన్ నా నెంబర్ కూడా ఇస్తాను, మీరు యాడ్ చేయండి, నాకు కాంటాక్ట్ అయినా నేను లొకేషన్ పెడతాను. థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి మీ వైపు మాకు పాజిటివ్ గా కోఆపరేషన్ ఉంది కాబట్టి పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాం మేడం ఎనీ టైం. ఎందుకంటే మాది ఇది ఓనే కాబట్టి మా వంతు మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. మాకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు ఆ వర్క్ మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అందుకని. మీరు ఇప్పటి వరకు ఎన్ని చేసి ఉంటారు? ఎన్ని మంత్స్ అవుతుంది తీసుకొని ఒక 4 months పైన అవుతుంది మేడం. ఇప్పుడు బ్లౌజ్ వచ్చరికి ఒక 30+ చేసి ఉంటాం. ఓన్లీ మగ్గం అన్నమాట. థ్రెడ్ అయితే 40-50+ చేసాం. తను ఫస్ట్ టెక్నీషియన్ వచ్చారుగా మేడం, తన పేరు అజిత్. తను అన్నాడు, మేడం వైట్ థ్రెడ్ ఏంటంటే అంత అయిపోయింది, అంత వాడేసారా అని. అంటే అవును మేడం, అది అవును వాడాము. ఎందుకంటే డెమోస్ కి మాకు ఈ ఓపెనింగ్ వచ్చేసరికి మేడం మాది హౌస్ ఓపెనింగ్ బొటెక్ 2 ఒకటే రోజు, December 1st. ఆ ఓపెనింగ్ ఏంటంటే కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, సార్ వాళ్ళ కొలీగ్స్ 3000+ మెంబర్స్ వచ్చారు. దాని వల్ల ఏంటంటే మేము అన్ని డెమోస్ కి 50-100+ డెమోస్ వేసాం. ఈ బ్లౌజెస్ అన్ని డెమోస్, ఫ్రాక్స్ అట్లా వేయడం వల్ల మాకు ఓపెనింగ్ రోజు మాక్సిమం చాలా వరకు సేల్ అయిపోయినాయి. ఆ ఫీడ్బ్యాక్ బాగుంది. మిషన్స్ అవి కూడా చాలా వర్క్ కూడా బాగుంది, స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది, నీట్ ఫినిషింగ్. అవును మేడం, ఎందుకంటే సార్ కి ఈ దీని మీద అంత గ్రిప్ లేకపోయినా గానీ వచ్చిన కస్టమర్ ఏంటంటే ముందు బిల్డింగ్ చూసి భయపడకుండా ఇవి బడ్జెట్ అవి కూడా చాలా అందరికి రీజనబుల్ గా ఉండాలి. ఎందుకంటే మనం ఓన్ గా పెట్టాము, ఓన్ బిల్డింగ్, మనం రెంట్ కట్టేది ఏమి ఉండదు కాబట్టి వర్కర్స్ కి ఉన్న కస్టమర్ కి వాళ్ళకి అనుకూలంగా ఉండాలన్న పర్పస్ తో పెట్టింది. అందరూ ఏంటంటే బీసెంట్ రోడ్డు, 1 town అట్లా వెళ్తా ఉంటారు మాక్సిమం ఇలాగా హెవీగా వర్క్స్ కావాలంటే. లేదు, మేము అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకు అందుబాటులో మనం ఉన్నాము, మనం ప్రొవైడ్ చేస్తాము అన్న కాన్సెప్ట్ తో మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ 35 years మేడం మేము నియర్ బై. ఈ పక్క స్ట్రీట్ లోనే మేము ఉంటాం, మధురా నగర్. మాది ఇది ఇంకో బిల్డింగ్ అన్నమాట, మా ఓన్ బిల్డింగ్ రీమోల్డ్ చేయిస్తాం మొత్తం. అది ఓకే. ఎంహెచ్ మిషన్ అయితే మీరు తీసుకున్నారు, ఎలా ఉందో? అండ్ ఇది ఫస్ట్ టైమా, దీనికన్నా ముందు ఇంకా వేరే మిషన్స్ యూజ్ చేస్తారు మీరు? ఈ ఎంహెచ్ మగ్గం అయితే ఫస్ట్ టైం మేడం. ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏమైనా యూజ్ చేస్తారు? ఎంబ్రాయిడరీ మిషన్స్ యూజ్ చేస్తాము, థ్రెడ్ వర్కింగ్ అవన్నీ. ఎప్పటి నుంచి యూజ్ చేస్తారు అది? అవి ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నారు. ఇది 4 months అవుతుంది. అవును. ఎలా ఉంది మీకు థ్రెడ్ వర్క్, జస్ట్ ఎంబ్రాయిడరీకి మగ్గం వర్క్ మిషన్ కి డిఫరెన్సెస్, లైక్ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్స్ కానీ మీకు ఇన్కమ్ వైజ్ అయితే మేడం ఇప్పుడు థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తున్నాం మేడం, ఇదైతే మాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మాకు అది 3 years ఎక్స్పీరియన్స్ అయినా, ఇది 4 months అయినా మాకు ఇదే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే మాకు ఈ వర్క్ బాగా నచ్చడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్కమ్ వైజ్ ఎలా ఉంటుంది? ఇన్కమ్ వైజ్ గా అయితే మేడం అసలు ఇది అది మెయిన్ ఫస్ట్ చెప్పాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మగ్గం వర్క్ వచ్చేసరికి అతను మగ్గం వర్క్ అని పెట్టుకుంటే అతను ఏంటంటే టైం వేస్టింగ్ చేస్తాడు ఒకటి మెయిన్.
ఏ రోజు ఆ రోజు అమౌంట్ తనకి డైలీ వచ్చేసరికి 1000 అట్లా పే చేయాలి. ఈ మిషన్కి మాకు ఎక్కడ ప్లస్ అయిందంటే 1 డేలో మనం కరెక్ట్గా గట్టి కూర్చుంటే ట్యూబ్లోనే సర్వ్ చేయొచ్చు ఈ మిషన్ మీద. అంటే అతనికి ఇచ్చే అమౌంట్కి దీనికి మనకి డబుల్ త్రిబుల్ దీని మీద మనము ప్రాఫిట్ చేసుకోవచ్చు. అదొకటి మేము క్యాచ్ చేసాం కన్ఫామ్. ఇంకొకటి మేము మీ దగ్గర నుంచి ఏంటంటే ఈ దర్జీ కూడా యాడ్ చేయాలని మాకు ఉంది. ఎందుకంటే దీని మీద మాకు సాటిస్ఫై అయ్యాం కాబట్టి మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నాం. అది మాత్రం అవును. ఇంకోటి మేడం, మేము థ్రెడ్ వర్క్లో అన్ని మిషన్స్ చాలా మేము చూసి వెళ్ళి మేము అయిన తర్వాత మాకు దీంట్లో బెస్ట్ అనిపించి మా తమ్ముడు కూడా ఇంకో డివైస్ తీసుకోవాలని కూడా ఆయన చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. ఫినిషింగ్ థ్రెడ్ లో అది ఎలా ఉంది మీకు? బాగుంది, చాలా బాగుంది మేడం. థ్రెడ్ వర్కింగ్ ఫినిషింగ్ బాగుంది, మగ్గం వర్క్ కూడా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ మగ్గం అతను మంచం మీద వేసే ఫినిషింగ్ దీనిలో మనం చూడొచ్చు పర్టికులర్లీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వేసుకున్న బ్లౌజే. ఎందుకంటే ఫస్ట్ ఎవరన్నా మగ్గం వర్క్ ఈ మిషన్ తెలియని వాళ్ళు మీరు వచ్చి మేడం ఈ వర్క్ ఎవరు చేశారండి, ఎవరు అతను అని అడుగుతారు. ఎందుకంటే లేదు ఇది మా మిషన్ మీద చేశారని చెప్పని మీరే ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మేము చూసినప్పుడు కూడా మగ్గం వర్క్ చాలా బాగుంది అనుకుంటారు కానీ మిషన్ వర్క్ అసలు ఎవరు అనుకోరు. ఎందుకంటే అంత అక్యురేట్ గా మంచి ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. అది మేడం ఇన్కమ్ వైజ్ గా కూడా మంచిగా ఉంటుంది. బాగుంది, ఇన్కమ్ వైజ్ కూడా బాగుంది. మనము ఇంత కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూడా ఒక హౌస్ వైఫ్ గా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. బయట ఒక చిన్న బోర్డు పెట్టకపోయినా పర్లేదు, మన మౌత్ పబ్లిసిటీతోనే ఈ వర్క్ పెట్టుకోవచ్చు. మన అసలు స్టేటస్ తోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మిషన్స్ చూసాం కానీ ఇంత మంచిగా ఫీడ్బ్యాక్, ఇంత వర్క్ ఫినిషింగ్ MH లోనే చూసాం. అందుకే మేము పేరు కూడా మార్చలేదు. చాలా మంది పేరు తీసేస్తారు, లేదు ఆ పేరే మాకు బాగుంది అని చెప్పని అదే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ, మీరు వచ్చినందుకు. అందరూ తీసేసి వాడతారు, చూసాం మేడం మేము. అందుకని నేమ్ ప్లేట్ అయితే మేము చేంజ్ చేయలేదు మేడం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలా మంది మొన్న ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు. మేము చెప్పాము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము, ఆ మ్యామ్ కూడా చాలా కోఆపరేట్ గా ఉంటారు, వెంటనే రెస్పాండ్ అవుతారు అని చెప్పని చాలా మంది అసలు ఈ మిషన్ మేము ఎక్కడ చూడలేదు, మీరు భలే పెట్టారు ఇక్కడ అని చెప్పని చాలా మంది ఆ ఎగ్జైట్మెంట్ అయితే మేము చాలా మంది దగ్గర చూసాం. కంపెనీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? కంపెనీ సపోర్ట్ కూడా చాలా బాగుంది మేడం. మీరు వెంటనే గ్రూప్ లో కానీ అట్లా కానీ రెస్పాండ్ అవటం అన్ని బాగుంది. ఇప్పుడు వరకు అయితే మీకు ఇక్కడ టెక్నీషియన్ అయితే అవైలబుల్ లేదు, 4 months అవుతుంది. సర్వీసెస్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. మీరు వెంటనే రెస్పాండ్ అయ్యే విధానం కానీ వెంటనే పంపించడం. ఏదో మొన్న షిఫ్టింగ్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చింది. అవును, షిఫ్టింగ్ అయినప్పుడు చిన్న ప్రాబ్లం అయింది అనుకుంటా. మేడం అది షిఫ్టింగ్ చేసుకున్నప్పుడు ఏదో ప్రాబ్లం అయింది. 1 డేకి వచ్చారా, 2 డేస్కి వచ్చారా? వెంటనే వచ్చారు. అంటే వాళ్ళ జర్నీ 1 డే పడుతుంది కదా మేడం. సెకండ్ డే నైట్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తను కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు స్ట్రెయిన్ అయి ఉంటారు కదా, చాలా కోఆపరేట్ చేశారు. వెంటనే రీప్లేస్ చేసి మళ్ళీ డెమో కూడా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఉండి చూసినాక వెళ్ళారు వాళ్ళు. అంతే కదా, వచ్చిన పని అదే. బాగా అది మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ పెడితే మాకు చాలా హ్యాపీగా ఫీల్ ఉంది మేడం. ప్లానింగ్ ఉంది, బ్రాంచ్ చూస్తున్నాము. సో ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు. ఏరియా మంచిగా సెట్ అయితే బ్రాంచ్ విదిన్ 1 month లోపునే ప్లానింగ్ ఉంది ఇక్కడ విజయవాడలో మనకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.